చదువుకున్న లేఖన భాగము మీది. తండ్రి, దావీదు అబీషలోము వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు ప్రభువా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తండ్రి, మాతో స్పష్టంగా సూటిగా మీరు మాట్లాడండి. ఆ మాటలు వివరించడానికి మాకు తెలివి, జ్ఞానము, అర్థం చేసుకోవడానికి వివేచన అనుగ్రహించి మహిమ పొందండి. మా అందరికీ ఆదరణ, హెచ్చరిక కావలసినటువంటి నీ మాటలు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు పొంది తండ్రి మరి నిలబడి ఉన్న నన్ను కూడా దేవాని యొక్క ఆత్మ సహాయం చేత మీరు మాట్లాడండి. నిలబడి ఉన్న నేను నిష్ప్రయోజకుడును ప్రభువా, కనికరించి నీ మాటలు ఉచ్చరించడానికి కూడా యోగ్యులము కాదు. దయ చూపించి మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము రాజుల చరిత్ర గత వారం కూడా క్లుప్తంగా ధ్యానం చేస్తూ వచ్చాం. రాజుల చరిత్ర అంటేనే మరి చెప్పడానికి కూడా నాకు కూడా ఒకవైపు భయమేస్తుంది. ఎందుకంటే రాజుల చరిత్ర, వాళ్ళ ఆలోచనలు, వారి మధ్య జరిగే యుద్ధాలు, ఆ యుద్ధాల్లో వారు ఆలోచించే విధానం మనం క్యాచ్ చేయాలంటే, అంటే అర్థం చేసుకోవాలంటే చాలా చాలా కష్టమైనటువంటి విషయం. వాళ్ళ యుద్ధ సమాచారాలు అర్థం చేసుకుంటూ అందులోనే మరొక భాగము ఆత్మీయ పాఠాలుగా తీసుకోవాలి. యుద్ధ సమాచారము, ఆ యుద్ధాలు తెలుసుకుంటే మనకి ఏం రాదు, చరిత్ర తెలుసుకున్నాం అంతే. కానీ అందులో ఆత్మీయ పాఠం ఎప్పుడైతే మనము దాన్ని ఆ యొక్క సందర్భాన్ని విని అందులో ఉన్న సారాంశాన్ని ఆత్మీయంగా తీసుకుంటామో అప్పుడే మన జీవితము అభివృద్ధి. చెప్పే నేనైనా, వినే మీరైనా, ఎవరైనా సరే చరిత్ర ప్రకారంగా తెలుసుకోవడం అంత మంచిది కాదు. తెలుసుకోవడం మంచిదే, కానీ ఆత్మ సంబంధంగా తీసుకోవాలి ఆ బోధన. గత వారం మనము చక్కగా దావీదు, అబీషలోము వారి మధ్య జరిగిన సంఘటన మనం చూస్తూ వచ్చాం. దావీదు కుమారుడే అబీషలోము సొంత కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు చేయడానికి ఒక వ్యక్తి బలపరిచాడు. ఆ వ్యక్తి పేరు అహీతోపెలు. అహీతోపెలు బలము చూసుకొని అబీషలోము విర్రవగిపోయాడు. అబీషలోము యొక్క అహీతోపెలు యొక్క ఆలోచనలు అబీషలోము గ్రహించి తెలుసుకొని, ఇంకా నాకు బలము చాలా ఉంది, నా తండ్రి రాజ్యములో అతి ముఖ్యమైన వాడు అహీతోపెలు నా పక్షానికి వచ్చాడు అని ఒక రేంజ్లో వారి తండ్రి మీదకి తిరుగుబాటు చేశాడు. నేను క్లుప్తంగా సమాచారాన్ని చెప్పి మనము మరలా కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. అలా తిరుగుబాటు చేస్తూ ఉంటే అబీషలోము ఎప్పుడైతే అహీతోపెలు బలం చూసుకొని తండ్రిని చంపడానికి సిద్ధమయ్యాడో ఆ విషయం తెలుసుకొని దావీదు సింహాసనం విడిచిపెట్టి, ఆ రాజనగరి విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తండ్రి, అయ్యో నా కుమారునితో నేను యుద్ధం చేస్తే చూసేవారు ఆ యెరూషలేము దక్షిణ వైపునటువంటి 9 దేశాలు ఉన్నాయి. యెరూషలేముకి దక్షిణ వైపు 9 దేశాలు. వారందరూ కూడా నా గురించి విన్నప్పుడు తండ్రి కొడుకులు ఇజ్రాయెల్ దేశంలో అధికారం కోసము కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు అని ఒక చెడ్డ సమాచారము బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎందుకు తిరుగుబాటు చేయాలని తానే సింహాసనం వదిలిపెట్టి పారిపోతున్నాడు దానికంటే ఇడిసిపెట్టి వెళ్ళిపోతున్నాడు. గొడవ ఎందుకు లేని వెళ్ళిపోతున్నాడు. అది బలహీనము కాదు, అది బలహీనత కాదు, తగ్గించుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అతని ప్రయాణములో 3 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనపడతారు. దావీదు పక్షాన 3 వ్యక్తులు ప్రాముఖ్యంగా కనపడతారు. మనం చదువుకున్న సందర్భంలో అర్కీయుడైన ఊషై, దావీదు ఎప్పుడైతే సింహాసనం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడో ఆ విషయం తెలుసుకొని బట్టలు చింపుకొని తల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తూ అక్కడ రాజు దగ్గరికి వచ్చి ఆ కొండ మీద ఉంటే అతన్ని దర్శించాడు. దావీదు, రాజా, నువ్విలా వెళ్ళిపోతే ఎలాగూ, దయచేసి నీవు లేని సామ్రాజ్యంలో నేను కూడా ఉండలేను. అబీషలోముతో నేను ఏకమై ఎలా ఉండాలి పట్టణంలో?
నేను నీతో పాటు వస్తాను అంటే అప్పుడు దావీదు ఒక చక్కటి ఆలోచన ఇచ్చాడు ఊషైకి. ఏమని ఇచ్చాడు అంటే, రాజా ఉషై, నీవు పట్టణంలోనే ఉండు, నువ్వు వెళ్ళి అబీషలోముతో చేతులు కలుపు. చూడండి రాజు యొక్క ఆలోచనలు, శత్రువుతోనే చేతులు కలుపు, కలిపి నన్ను చంపడానికి నువ్వు ఏకీభవించు కూడా. ఎట్లా చేద్దాం మీ తండ్రి నేను కూడా ఆలోచన చేయి. వాళ్ళలో ఏమేమి ఉండవు అన్ని విషయాలు నీకు చెప్పేస్తాడు. ఆ విషయాలని నువ్వేం చేయాలంటే, నీకు 2 సహోదరులని ఉంచుతాను, యోనాతాను, రెండో వ్యక్తి అహిమయస్సు. ఆ ఇద్దరికి ఆ సమాచారం చేరవేయి. ఆ ఇద్దరు నాకు చేరవేస్తారు. అప్పుడు నేను ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాను, ఏం చేయాలో దాన్ని చేస్తాను. దయచేసి నువ్వు కూడా అబీషలోముతో చేతులు కలుపు అని చెబితే, ఈ అబీషలోము దగ్గరికి ఈ యొక్క ఊషై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జరిగే సంఘటనలు మనము గత వారము తెలుసుకున్నాం. అహిమయస్సు, యోనాతాను, ఆ ఇద్దరు మరి ఇటు అబీషలోముకి ఇటు దావీదుకి మధ్యవర్తులుగా ఉండి, అంటే అబీషలోము చేసే ప్రతి కుట్రను ఆ యొక్క ఊషై వీరికి చెబితే వీరు దావీదుకి చేరవేయడం, దావీదు చేయవలసిన పని చేసుకుంటూ పోవడం, ఇది జరుగుతుంది. ఈ ప్రయాణములో, ఈ యొక్క పోరాటములో ఎప్పుడైతే అబీషలోము తండ్రిని చంపాలనుకున్నాడో తీవ్రంగా, ఆ సమాచారము ఈ ఇద్దరు యవనస్తులు యోనాతాను, అహిమయస్సు తీసుకుని వెళ్ళిపోతున్నారు దావీదు దగ్గరికి. ఆ సమాచారము అబీషలోము యొక్క సైన్యానికి తెలిసింది. సైన్యానికి తెలిస్తే అబీషలోము కొంతమంది సైన్యాన్ని వారిని చంపేయండి, వాళ్ళు బ్రతకకూడదు అని పంపించాడు. వాళ్ళు పరిగెడుతున్నారు, వీళ్ళు వెంటాడుతూ ఉన్నారు. ఒక ప్రాంతం వచ్చింది, ఆ ప్రాంతం పేరు బహురీము. ఆ బహురీము దగ్గర ఒక బావి ఉంది. ఆ బావిలో ఆ ఇద్దరు యవనస్తులు యోనాతాను, అహిమయస్సు దిగి అందులో దాక్కున్నారు. దాక్కుంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు, కత్తులు కటారాలు పట్టుకొని. అక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, వీళ్ళు వచ్చే సమయానికి ఆ బావి మీద ఒక ముతకగడ్డ బట్ట వేసి పిండార పెడుతుంది. వాళ్ళు వచ్చారు, ఆమెను దర్శించారు. ఏమ్మా, ఇక్కడ నుంచి ఒక ఇద్దరు యవనస్తులు ఇటువైపు వచ్చారా అని అడిగారు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, వచ్చిన మాట నిజమే, కానీ వారు ఇటే వెళ్ళిపోయారు. వాళ్ళు అటే వెళ్ళిపోయారు, వారిని వెంబడించడానికి వాళ్ళు దొరకలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీరు లేచారు, బావి నుంచి బయటకు వచ్చారు, మరలా దావీదుకి సమాచారం చెప్పారు. అప్పుడు దావీదు యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన మరుక్షణమే 1 అధ్యాయం 2 అధ్యాయం వచ్చేసరికి అబీషలోము చనిపోవడం, అబీషలోమును బలపరిచినటువంటి అహీతోపెలు కూడా చనిపోవడం, ఇద్దరు చనిపోవడం. ఆ తర్వాత దావీదు మరలా పట్టణానికి రావడం, రాజై పరిపాలించడము, ఈ సందర్భము ఇలా జరిగింది. అయితే సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలం ముందు దావీదుకి సమాచారం అందించిన వాళ్ళు 3. ఒకటి అర్కీయుడైన ఊషై, రెండవది అహిమయస్సు, యోనాతాను. ఈ 3 చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. తర్వాత ఈ యోనాతాను, అహిమయస్సు వారు నిలిచిన స్థలము కూడా చాలా ప్రాముఖ్యమైనది. వాళ్ళు ఏ స్థలంలో నిలిచారు, ఎక్కడ దాగుకున్నారు, ఆ 2 స్థలాలు చాలా ప్రాముఖ్యమైనవి. తర్వాత వారిని బావిలో దాక్కుంటే దాచిపెట్టిన ఒక స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు, ఒక ఇల్లాలు, ఆమె జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. అయితే ప్రియ సోదరులారా, అబీషలోము సామ్రాజ్యం, దావీదు సామ్రాజ్యం. అబీషలోము సామ్రాజ్యము సాతానుకు గుర్తు, దావీదు సామ్రాజ్యం యేసుక్రీస్తు సామ్రాజ్యానికి గుర్తు. ఒక మాట చెప్పాలంటే మనమందరము క్రీస్తు సైనికులం, క్రీస్తు రాజ్యం. మనకు అపోజిట్గా ఉన్నటువంటి సైన్యం ఏదంటే లోకం, సాతాను యొక్క సామ్రాజ్యం, వాళ్ళ సైన్యం. వారికి మనకి ఈ పోరాటం చాలా కాలం జరుగుతుంది. మనం ఎలా తప్పించుకోవాలో, ఎలా దేవుని కోసం బ్రతకాలో, ఆ విషయాలు మనము ఆ బైబిల్ గ్రంథంలో చూడాలి. అయితే ఆత్మీయ పాఠాలుగా మనము ఆలోచిస్తున్నప్పుడు దావీదు పక్షాన ఉన్నవారు 3,
ఒకటి ఊషై, యోనాతాను, అహిమాయష్. వీరి జీవితాల్లో దాగిన విషయాలు ఏమిటంటే, ఊషై అనే పేరుకు అర్థం ఏమిటి? గత వారం మనం విన్నాం. త్వరగా పనిచేయవాడు. త్వరగా పనిచేయవాడు. అబిషలేము నుంచి ఏ వార్త అయితే వచ్చిందో దావీదుకి చంపాలని, ఆ వార్తను విన్న తక్షణమే అహిమాయష్ యోనాతానుకు చెప్పడము, వారి పరిగెత్తిపోయి దావీదుకి అందించడం. త్వరగా పనిచేయవాడు, ఆలస్యం చేయలేదు. శత్రువు ఏ ఆలోచన అయితే చెడగొట్టడానికి ఆలోచించాడో, శత్రువు యొక్క ఆలోచనలు పసిగట్టి త్వరగా పనిచేయవాడు ఊషై. మనము కూడా లోకములో ప్రభు కోసం ఉన్నప్పుడు ఏవి త్వరగా చేయాలి, ఏవి త్వరగా చేయకూడదు అన్న విషయాలు గత వారం కొన్ని క్లుప్తంగా ధ్యానం చేశాం. రెండవ వ్యక్తి యోనాతాను. ఈ యోనాతాను అనే పేరుకు అర్థం ఏమిటంటే దేవుడు అనుగ్రహించువాడు అని అర్థం. యోనాతాను అంటే దేవుడు అనుగ్రహించువాడు. యోనాతాను అనే పేరు గలవారు ఇక్కడ ఈ గ్రంథంలో ఇద్దరున్నారు. ఒకరు సౌలు కుమారుడైన యోనాతాను, రెండవ వ్యక్తి అబ్యాతారు కుమారుడైన యోనాతాను. యోనాతాను అనగా త్వరగా దేవుడు అనుగ్రహించువాడు అని అర్థం. అహిమాయషు అంటే నా సహోదరుడే నా ఆలోచనకర్త అని అర్థం. తర్వాత ఈ విషయాలు మనము దైవ గ్రంథములో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట చదువుకుందాం. సమూయేలు రాసిన రెండవ గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను. అబిషలేము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమాయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరు దాటిపోయిరని వారితో చెప్పెను. చాలండి, సమాచారము మనకు అర్థమైంది అనుకుంటున్నాను. అబిషలేము నుంచి వచ్చిన వార్తను తీసుకొని అహిమాయషు యోనాతాను పరిగెడుతున్నారు దావీదుకి చేరవేయడానికి. వీళ్ళు పరిగెత్తుకుంటూ ఒక బావిలో దాగారు. ఆ బావి యొక్క స్థలం ఏదంటే బహురీము విషయం తర్వాత చెప్తాను. ఇక్కడ ఆ ప్రయాణములో ఒక స్త్రీ దగ్గరికి వచ్చారు. ఆ బావిలో దాగి ఉంటే ఆమె ముతక గుడ్డ ఆరబెట్టి పిండి ఆరబోస్తుంది. వాళ్ళు వచ్చి సైన్యం వచ్చి అడిగారు, అమ్మా ఎక్కడ పోయి ఇద్దరు యవనస్తులు అంటే వారు ఏరు దాటి వెళ్ళిపోయారు. ఏరు అంటే యోర్దాన్ నదే. యోర్దాన్ దాటి వెళ్ళిపోయారని. నిజంగా దాటిపోయారా? దాటలేదు. ఆమెకు వచ్చిన విషయం తెలుసా లేదా? తెలుసు, అంతా తెలుసు. తెలిసిన ఆ యవనస్తులు బ్రతకాలి అని, ఆ యవనస్తులను శత్రు భయం నుంచి తప్పించాలి అని ఆ యొక్క ఇల్లాలు, ఆమె పేరు రాయబడలేదు కానీ అక్కడ ఏమన్నదంటే ఒక ఇల్లాలు అని రాయబడి ఉంది. వారిని దాపెట్టింది. తరువాత వారు ఏరు దాటి వెళ్ళిపోయిరి అని చెప్తుంది. చూడండి, దావీదు యొక్క సేవా జీవితంలో లేదా సామ్రాజ్యములో మరి ఈ స్త్రీ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఎవరు ఈ స్త్రీ? ఎవరి యొక్క ఇల్లాలు చెప్పండి. ఎవరైనా ఐడియా ఉందా మీకు? ఈ యొక్క ఇల్లాలు ఇద్దరు యవనస్తులను దాపెట్టి వాళ్ళు వెళ్ళిపోయిరి అని చెబుతుంది. ఎవరో మనం అంత వాక్యపు లోతుల్లోనికి వెళితేనే తప్ప మనకు అర్థం కాదు. తర్వాత అది కూడా ఒక డిక్షనరీ మాత్రమే ఆ విధంగా బోధిస్తుంది. మిగతా డిక్షనరీలు కానీ ఎలా చెప్పారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఈమె గురించి మనం తెలుసుకోవడానికి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు, ఆ ఇల్లాలు ఇద్దరిని దాపెట్టింది బావిలో. ఈమె ఎవరికి గుర్తుగా ఉంది? లేదా ఈమెలాగా ఈమె కంటే పూర్వం ఎవరైనా పనిచేశారా ఎవరసలు దాపెట్టిన వాళ్ళు? వెరీ గుడ్. ఎవరండి? రాహాబు కూడా ఏం చేసిందంటే వచ్చిన ఇద్దరిని వేగుల వారిని తమ యొక్క ఇంటి పైన
జమ్ములో దాపెట్టిందండి. జమ్ము కట్టలో దాపెట్టింది. జమ్ములో అంటే శత్రువులకు తెలియకుండా ఇద్దరు యవ్వనులను ఈమె కాపాడింది. అక్కడ రాహాబు కూడా కాపాడింది. యెహోషువ గ్రంథంలో తెలుసు. అలా కాపాడుటను బట్టి ఆమె పేరు ఎక్కడ రాయబడింది? క్రొత్త నిబంధనలో అవసరమైతే యేసుక్రీస్తు యొక్క జన్మలో, ఆయన విశ్వాసుల జాబితాలో, ఆయన పుట్టుకలో రాహాబు పేరును రాయబడిందండి. ఎంత యోగ్యురాలు ఏమే! నిజంగా మరి ఈమె ఎవరు అని మనం చూడగలిగితే ఒక మాట మనకు అర్థమవుతుంది. చూడండి, దైవ గ్రంథంలో నుంచి 2వ సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చూద్దాం. 2వ సామ్యుయేలు గ్రంథం 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల సందర్భము మనము గుర్తు చేసుకుందాం. అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు, ఈ మాటలు చూడండి, సౌలును పాతిపెట్టిన వారు యాబేసిగ్లాదు వారిని దావీదు తెలుసుకొని యాబేసిగ్లాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిదిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వాదము నొందుదురు గాక. ఇక్కడ దావీదు ఎప్పుడైతే దేశానికి రాజయ్యాడో, రాజైన మరుక్షణం ఏం చేశాడంటే, సౌలుని ఎవరైతే చంపారో ఫిలిస్తీన్లు చంపేశారు. సౌలు యొక్క శిరచ్ఛేదం చేయబడింది. అంటే అతని యొక్క శిరస్సు ఒక దాగోను దేవతకు, దాగోను దేవత కాదు, అస్తరోతు అనే దేవతకు మనం చూస్తాము. 1వ సామ్యుయేలు గ్రంథము చివరి అధ్యాయం 31వ అధ్యాయంలో అక్కడ రాయబడి ఉంది. అప్పుడు అతని శిరస్సును గుడిలో పెట్టి అతని మొండ్యాన్ని కింద పడేస్తారు. ఇప్పుడు వారిని ఎవరు సమాధి చేయాలి అంటే ఎవరు కూడా దరిదాపుల్లోకి రావట్లేదండి. సౌలు చనిపోయిన విషయం, శిరఛేదన చేయబడ్డాడు, ఎవరు సమాధి చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు ముందుకు వచ్చిన వారు ఎవరు అంటే యాబేసిగ్లాదు వారు. చూడండి, ఇదే మాటలు 31వ అధ్యాయం 1వ సామ్యుయేలు 31వ అధ్యాయము 12వ వచనం. బలాశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్సాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేసునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసిరి. వారి శల్యములను తీసి యాబేసులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ యొక్క యాబేసిగ్లాదు వారికి ఈ సౌలుకి ఏమైనా దగ్గర సంబంధం ఉందా? ఇది చేరదీయడానికి బైబిల్ నుంచి ఇంకా చాలా సమయం కావాలి. ఇలాగ వెళ్ళిపోతే మన యొక్క అంశం డౌట్ అయిపోతుంది. నేను క్లుప్తంగా చెప్తాను. యాబేసిగ్లాదు వారికి సౌలుకి చాలా సంబంధం ఉంది. అది మనం ఇంకా ముందరికి వెళ్ళిపోవాలి. మొదటి సామ్యుయేలు గ్రంథంలో మనకు దొరుకుతుంది ఆ సమాచారం. అయితే సంబంధం ఉంది కాబట్టి ఎప్పుడైతే సౌలు చనిపోయాడో సౌలు యొక్క శల్యములు తీసుకుని, అతని కుమారుల యొక్క శల్యములు అంటే శరీరాలు తీసుకుని యాబేసు ప్రాంతంలోనే, తమ ప్రాంతంలోనే వారు దహనము చేశారు, పాతి పెట్టారండి. ఈ సమాచారం ఎవరు తెలుసుకున్నారంటే రాజైన తర్వాత దావీదు తెలుసుకున్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడు వీరిని? యెహోవా మిమ్మును ఆశీర్వదించుగాక. ఎంత మంచి మనసు మీది, ఎంత మంచి మనసు. మీకి వారికి సంబంధం లేదు, సౌలుకి యాబేసిగ్లాదు వారికి సంబంధం లేకపోయినా మీ జాతికి ఉన్నటువంటి శ్రేష్టమైన బుద్ధి ఇది కొనియాడదగినది. మీలో అపకారపు బుద్ధి, ఇది నేను ఆనందిస్తున్నాను, నేను సంతోషపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని దీవెన వచనాలు పలుకుతున్నాడు యాబేసిగ్లాదు వారితో. అంటే ఆ వంశపు వారు ప్రియులారా ఆ రోజు సౌలుకి కానీ ఆ తర్వాత దావీదు సామ్రాజ్యపు వారికి కానీ వారు సహాయం చేశారు. శత్రువు యొక్క బారి నుంచి తప్పించడానికి
వారు తమ వంతు తాముగా కృషి చేసిన వారు యాబేస్ గిలాది యొక్క జాతి. అయితే ఈ మనం చదువుకున్నటువంటి అధ్యాయములో ఒక ఇల్లాలు ఇద్దరిని దాచిపెట్టింది బావిలో. ఆమె ఎవరు అని చూడగలిగితే ఆమె యాబేస్ గిలాదు వారికి సంబంధించినటువంటి స్త్రీ. ఎంత మంచి మనసు! శత్రువు అయినా పర్వాలేదు, మిత్రువు అయినా పర్వాలేదు, వారికి నేను సహాయం చేయాలి, వారికి నేను ఉపకారం చేయాలి. అందుకే ఆమె గురించి రాయబడి ఉంది 19వ వచనంలో, ఆ ఇంటి ఇల్లాలు అని రాయబడి ఉంది. ఏమండి ఆమె పేరు? ఆ ఇంటి ఇల్లాలు. ఇల్లాలు ఇంటికి దీపం ఏమంటారు కదండి, వెలుగు. ఇల్లాలు అనేది ఎవరిని అంటారంటే, ఇంటిని చూసి ఇల్లాలు ఎటువంటిదో చెప్పాలి అంటారు. ఇంటిని చూసి ఇల్లాలు ఎటువంటిదో చెప్పుదురు పెద్దలు. అంటే ఇల్లాలు అనే పదము చాలా గౌరవ పదమే. ఇల్లాలు అనే ఆ మాట ఒక స్త్రీకి అది గౌరవంగా దేవుడు ఇచ్చినటువంటి ఒక బిరుదు. ఈ ఇల్లాలు గురించి సామెతల గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ఈమె ఎవరు అంటే యాబేస్ గిలాదు జాతికి చెందినది. వీరిలో ఎంతో మంచి ఉపకార బుద్ధి కలిగిన వారు. ఈమె ఏమి చేసిందంటే తన దగ్గరకు వచ్చినటువంటి యవనస్తులను దాచిపెట్టి వాళ్ళు ఇటే వెళ్ళిపోయిరి అని చెప్తుంది. వచ్చిన సంగతి సమాచారం వారికి చేరవేయలేదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనం. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును. నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. ప్రియ సోదరులారా, ఒకనాడు యాబేస్ గిలాదు స్త్రీ వలే ఈరోజు మనము సంగతులు దాస్తున్నామా? ఇల్లు తిరిగి ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ కష్టాల పాలవడానికి సిద్ధపడుతున్నామా? దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటున్నాం. కొండెగాడై తిరుగులాడి పరువుల గుట్టు బయట పెట్టవద్దు. నిజంగా యాబేస్ గిలాది జాతికి చెందిన ఆ స్త్రీ, ఈ యోనాతాను అహిమాయషు పరులే వారి యొక్క గుట్టును దాచిపెట్టింది ఈ నమ్మకమైన స్వభావం కలిగినటువంటి ఒక ఇల్లాలు. దాచిపెడుతున్నామా? ప్రియ సోదరులారా, నమ్మకమైన స్వభావం కలిగిన వారు సంగతి దాచును. దాచవలసిన సంగతులు దాచాలి, చెప్పవలసిన విషయాలు చెప్పాలని. ఏ సంగతి దాస్తే అది క్షేమము, దాన్ని దాయాలి. ఏ సంగతి చెప్పితే అది మేలు జరుగుతుందో దాన్ని చెప్పాలి. ఆ యొక్క జ్ఞానము మనము కలిగి ఉండాలి. కొండెగాడై ప్రియులారా ఇల్లు తిరిగి గొడవలు పెట్టడం అనేది క్రైస్తవ సమాజానికి అది సరికాదు. అందుకే ఈ స్త్రీ గురించి ఇక్కడ చరిత్రలో రాయబడి ఉందంటే ఆమె నమ్మకమైన స్వభావం కలిగినది. ఒకనాడు రాహాబ్ అనే స్త్రీ, ఇక్కడ యాబేస్ గిలాదు ఒక స్త్రీ, ఇల్లాలు, వీళ్ళు కొనియాడదగిన వారుగా దైవ గ్రంథములో మనకు అగుపడతారు. కాబట్టి మనము సంగతులు దాచాలి. కుటుంబ సంగతులు కావచ్చు, సంఘ సంగతులు కావచ్చు, ఎవరివైనా సరే దాచవలసినవి దాచితే అది మనకు దీవెన. అందుకే ఈ స్త్రీ గురించి ఇక్కడ లెక్కించబడి ఉంది. అయితే యాబేస్ గిలాదు వారు ప్రియులారా సౌలుకి మేలు చేశారు. నెక్స్ట్ దావీదు యొక్క సామ్రాజ్యంలో కూడా ఆ యొక్క యవనులను కాపాడి మేలు చేశారు. ఈమెవులే దావీదు యొక్క సామ్రాజ్యం, యేసుక్రీస్తు యొక్క సైన్యములో మనము ఈ స్వభావం కలిగి ఉండుట దేవునికి ఎంతో సంతోషం. తర్వాత రెండవ భాగము మనము చూస్తున్నప్పుడు దావీదు యొక్క పక్షాన ఉన్నవారు ఊషై, గత వారం విన్నాం. తర్వాత రెండవది చూస్తే యోనాతాను, ఇతను గురించి కొంత ధ్యానం చేద్దాం. యోనాతాను అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు అనుగ్రహించు అని అర్థం. దేవుడు అనుగ్రహించు. నిజంగా దేవుడు అనుగ్రహిస్తాడు, మనకి ఎన్నో అనుగ్రహిస్తాడు. జీవితం అనుగ్రహిస్తాడు,
జీవితంలో ఎన్నో అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహం పొందుకున్న మనము ఆయన ఇచ్చిన దాన్ని కాపాడుకుంటున్నామా? జీవితంలో లాభాలు, నష్టాలు, కష్టాలు, కన్నీరు అన్నీ చూసింటాం. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినా పోగొట్టుకుంటాం. పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకోవడం కోసం కూడా మనం ప్రయాసపడుతూ ఉంటాం. జీవితంలో పోగొట్టుకున్నవి సంపాదించుకోవడము అది సాధారణమైన విషయమే. కష్టపడితే ఏదైనా మనము సంపాదించుకుంటాం. అయితే జీవితాన్నే పోగొట్టుకుంటే దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. పోగొట్టుకున్నామా? మరి అవకాశం ఉంది. ప్రభువా నేను రక్షణ పోగొట్టుకున్నా, ప్రభువా నేను ఆనందం పోగొట్టుకున్నా, ఆస్తి పోగొట్టుకున్నా, సంతోషం పోగొట్టుకున్నా, ఏదేదో డబ్బు పోగొట్టుకున్నా, నేను తిరిగి పొందుకోవాలంటే పొందుకోవచ్చు అది. కానీ జీవితాన్ని పోగొట్టుకుంటే ఇంకా మరొక జీవితము లేదండి. అందుకే ఇక్కడ యోనాతాను ఆ సత్యాన్ని గ్రహించాడు. దేవుడు అనుగ్రహించు, నాకు ఒక జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతుంటాయి, నాకు అనవసరం. కానీ ఇచ్చిన జీవితాన్ని నేను దేవునికి అంకితం చేయాలి. ఇచ్చిన ఈ జీవితము ఇది దేవునికి అంకితం. ఒకే ఒక జీవితం అండి మనకు, ఒకే ఒక జీవితము దేవుడు ఇచ్చాడు. ఈ జీవితం ముగించగానే మరొక జీవితం లేదు. ఇది సత్యం, ఇది సత్యం. ఎంతోమంది 7 జన్మలు అనుకుంటారు. 7 జన్మల్లో మరొక జన్మలో ఇలాగూ కాకపోయినా మరొక జన్మలో అవకాశం అని కోరుకుంటారు. 7 జన్మలు అనేవి అంతా డమ్మి అండి, లేనే లేవు. ఉండేది ఒకే ఒక జీవితం. అందుకంటాడు 2వ సామెయలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటారంటే, నీళ్లు నేల మీద ఒలికిపోయిన తర్వాత దాన్ని తిరిగి ఎత్తగలవా అంటాడు. జీవితం పోతే తిరిగి రాదండి. ఎన్నడూ కూడా ఈ భూమిని చూడం. అయ్యా ఈ జన్మలో నేను ఈ తప్పు చేశాను, మరొక జన్మలో తప్పు చేయకుండా నేను బ్రతుకుతాను అని కోరుకోవద్దు. మరొక జన్మ లేదు. ఇదే ఒకే ఒక జీవితం. ఈ జీవితాన్ని, ఈ సత్యాన్ని యోనాతాను గ్రహించి దేవుడు అనుగ్రహించాడు. నా జీవితం ఇచ్చిన ఈ జీవితము దావీదు యొక్క సామ్రాజ్యానికి అంకితం. ప్రాణం పోయినా పర్వాలేదు, నేను పరిమళించుచు అతని సామ్రాజ్యములో పనిచేయాలి. యోనాతాను యొక్క నిర్ణయం ఇదే. అతడు ఒక సువాసన వలె పరిమళించాలి అని అతని యొక్క ఆరాటం. అందుకే చావుకు భయపడకుండగా పరిగెడుతూ ఉన్నాడు దావీదుకు సమాచారము చేరవేయడానికి. శత్రువులు ఎంటబడినా ప్రియులారా భయపడకుండగా నిలిచినవాడు యోనాతాను. ఒకే ఒక జీవితం, ఇది దేవునికి అంకితం. ఆ రోజు యోనాతాను దావీదుకి అంకితం చేశాడు. మన జీవితం ఎవరికి అంకితం చేశాం? ప్రభుకి అంకితం చేశామా? ఈ మధ్యాహ్న కాలం ముందు నీకుండేది ఒకే జీవితం. మరలా ఈ జీవితం రాదండి. మరలా ఈ జీవితము పొందుకోలేము. ఈ ప్రకృతిని చూడం. తర్వాత 2 ఒకటి పాతాళము, 2 నరకం. ఈ 2 మన కళ్ళ ముందు ఉంటాయి. దయచేసి ఇచ్చిన జీవితాన్ని దేవుని కోసం గడపాలి. ఇచ్చిన జీవితం దేవుని కోసం గడపాలి. ఒక తైలము వలె ఈ జీవితంలో పరిమళించాలి మనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం అంటాడు. అక్కడ ఏమంటాడంటే, బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పొరుట చేత అది కంపు వాసన కొట్టును. మన జీవితం పురారా ఒకే జీవితం కదా, ఇది కంపు వాసన కొట్టకూడదండి. ఒకే జీవితం ఇది. ఫలానా వ్యక్తి ఫలానా విషయంలో చెడ్డ వాసన, చెడ్డ మాటలు మాట్లాడకూడదు. దేవుని నమ్ముకున్నామా, దేవుని కోసం మనం బ్రతుకుతున్నామా, మన జీవితము బుక్కావని తైలము వలె పరిమళించాలి. ఇలాంటి జీవితములో చచ్చిన ఈగలు, చచ్చిన పాపాలు మనకంటుకుంటే దుర్వాసన. ఈగలు ఎలా పడతాయో మనం తెలుసు కదండి. సంఖ్యాకాండంలో ఏమని రాయబడింది? సంఖ్యాకాండము 19వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. ప్రియ సోదరులారా, నీ జీవితానికి నా జీవితానికి పరిమళించాలి అంటే, ఒకే ఒక జీవితము అందముగా ఆనందముగా బ్రతకాలంటే ఈ జీవితంలో, ఈ కుటుంబంలో సచ్చిన ఈగలు పడకూడదు.
ఆ ఈగలు పడకూడదు అంటే మూత అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు, మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రం అని మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితానికి మూత ఉండాలి. ఆ మూతని మన ప్రభువైన యేసుక్రీస్తు. మన కంటికి మూత ఉండాలి, మన యొక్క నోటికి మూత ఉండాలి, మన హృదయపు ఆలోచనలకు మూత ఉండాలి అంటాడు. అంటే కంటి ద్వారానే ప్రతి పాపము మనిషిలోనికి ప్రవేశిస్తుంది. పాపం ప్రవేశించే మార్గాలు రెండు, మనిషిలోనికి ప్రవేశించే మార్గాలు రెండు. చెప్పండి. ఒకటి కన్ను, రెండవది చెవి. ఈ రెండే పాపం ప్రవేశించడానికి రెండే మార్గాలే. వినుట ద్వారా శరీరం ప్రేరేపించబడవచ్చు, చూచట ద్వారా శరీరం ప్రేరేపించబడి పాపం చేయవచ్చు. అందుకే వీటికి మూత ఉండాలి అంటాడు. ఒకే ఒక జీవితం పరిమళించాలి. సచ్చిన ఈగలు పాపము మన జీవితాన్ని అంటుకోకుండా మనం కాపాడుకోవాలి. ఆ సత్యం ఎరిగిన వాడు యోనాతాను. అందుకే దేవుడు అనుగ్రహించు నా జీవితం దేవుడికి అంకితం. ఈ విధంగా సమర్పణ కలిగి దావీదు యొక్క సామ్రాజ్యములో పనిచేసిన వాడు యోనాతాను. మనము ఇంకెక్కువ విషయాలు కాకుండా దాటిపోదాం. రెండవ వ్యక్తి అహిమాయేషు. ఈ అహిమాయేషు అనే పేరుకు అర్థం ఏమిటంటే నా సహోదరుడే నా ఆలోచన కర్త. అర్థం ఏమిటంటే నా సహోదరుడే నా ఆలోచన కర్త. ఎంత మంచి నిర్ణయం చూడండి, వీరి జీవితాలు చూడండి. దావీదు యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఇద్దరి యొక్క బ్రతుకులు చూస్తుంటే నా జీవితం నీకు అంకితం అన్నాడు యోనాతాను. రెండవ వ్యక్తి అహిమాయేషు అంటున్నాడు నా సహోదరుడే నా యొక్క ఆలోచన కర్త. నాకు ఆలోచన అనేది ఎవరైనా ఇవ్వాలి అంటే అది నా సహోదరుడే నాకు ఇవ్వాలి. ఎవరు సహోదరుడు? ఎవరండి సహోదరుడు? మనందరి సహోదరుడు ఎవరు? రోమపత్రిక చూడండి, 8వ అధ్యాయం 29వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇక్కడ చూడండి, ఎవరు సహోదరుడు అంటే ఈ అహిమాయేషుకు సహోదరుడు అంటే ప్రియుల భౌతికంగా తీసుకోవద్దండి. సహోదరుడు అనేవాడు ఒకే ఒకడు, ఆయన జ్యేష్ఠుడు, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు నీ జీవితానికి నా జీవితానికి ఆ రోజు అహిమాయేషు జీవితానికి కావచ్చు దేవుడే మన యొక్క ఆలోచనకర్త. యేసు ప్రభువే మనకు ఆలోచనకర్త. ఆయన గురించి ఎంత గొప్పగా రాయబడిందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది? ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు అని చెప్పుకుంటూ అందులో ఒక మాట ఆలోచనకర్త. నిజప్రియులారా, ఈరోజు ఈ సమయం మందు మన ఆలోచనకర్త ఎవరు అంటే ఈ యుద్ధ రంగంలో ఈ పోరాటంలో మనం బ్రతుకుచున్నాం. ఏ నిర్ణయం తీసుకొని మనం బ్రతకాలన్నా మన ఆలోచనకర్త యేసు ప్రభువే. అయ్యో మా కుటుంబం చిన్న భిన్నమవుతుంది, నా జీవితం చిన్న భిన్నమవుతుంది, నాకు ఆలోచన ఎవరైనా ఇస్తారా అని మనుషుల దగ్గరికి వెళ్ళకు. ఈరోజు కుటుంబాల్లో గొడవలు పెట్టుకొని, తాగుబోతులు గొడవలు పెట్టుకొని, పంచాయతీ వేసుకొని, రచ్చరచ్చ చేసుకొని ఏం చేస్తారంటే గ్రామ పెద్దల దగ్గరికి వెళ్తారు. పంచాయతీ కోసం పెద్దలు చెప్పారు, పెద్దల యొక్క మాట మీద మేము నిలబడతాం, కట్టుబడతామని వస్తారు. పెద్దల ఆలోచన నీకు అవసరమా? వాళ్ళు ఎక్కడ దాపితే అక్కడ న్యాయం చెప్తారండి, ఎక్కడ దాపితే అక్కడ న్యాయం చెప్తారు. నా జీవితంలో నేను చూసిన అనుభవం ఇది, పెద్ద అనుభవం. నేను గొడవల పడి ప్రియులారా దాదాపుగా చాలా చూశాను, పెద్ద పెద్ద మనుషులను చూసిన. ఎవరు డబ్బిస్తే వాళ్ళకే చెప్తారండి. నేను ఇంత మంచిగా అసలు నా మీద ఒక్క నేరం లేకపోయినా నా వైపు ఒక్కడు మాట్లాడలేదండి. డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు మాట్లాడతారు. వాళ్ళే అంటారు, అరే నీకు తప్పు లేదు, కానీ నువ్వు చిన్నవాడు, తప్పు లేదు అని నువ్వు మాట విను. ఇప్పుడు ఇలా నీ ఆలోచనకర్త గ్రామ పెద్దలు కాదు, నీ కుటుంబానికి నీ జీవితానికి ఆలోచనకర్త. నువ్వు ఎలా బ్రతకాల్లో ఎవరి దగ్గరికి పోయి అడుక్కోవద్దు. నీ ఆలోచనకర్త నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అది అహిమాయేషు తెలుసుకున్నాడు.
అయ్యా నా ఆలోచనకర్త నీవే అని మాట్లాడుతున్నాడు. మన ఆలోచనకర్త ఆయననా? ఆయన దగ్గర మన ఆలోచన తీసుకుంటున్నామా? మన కుటుంబానికి ఎలా బ్రతకాలి, ఏ సమస్య వచ్చినప్పుడు ఎలా ఆ సమస్యను ప్రభు దగ్గర చెప్పు. లేదా చక్కటి ఆలోచనలు ఇచ్చేవారు కూడా ఉన్నారండి, వాళ్ళని కూడా చూపిస్తాను బైబిల్లో. చక్కటి ఆలోచనలు, ఏ సమస్య వచ్చినా ఎలా బ్రతకాలో ఒక ఆలోచన అడుగు, నీకు చెప్తారు. ఇప్పుడు మోసే విషయాన్ని తీసుకుంటాను. మోసే చాలా పెద్ద 20 లక్షల మందికి నాయకుడు. 20 లక్షల మందికి నాయకుడు. అప్పుడు ఏం జరిగిందంటే వారిని క్రమపరచుట, వారికి న్యాయం చేయట అతనికి తోనిగా కావట్లేదు. ఒక్క పంచాయతీ కాదు, గ్రామంలో అంతా 2-3 వేల మంది ఉంటే గ్రామ పంచాయతీ, ప్రతిరోజు గ్రామ సర్పంచ్కి పంచాయతీలే ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. 20 లక్షల మంది పంచాయతీ తెగట్లేదు. అతడు సతమతం అవుతూ ఉంటే అతనికి ఆలోచన ఇచ్చింది ఎవరో చెప్పండి ఒకసారి. నిర్గమకాండం, నిర్గమకాండం 18వ అధ్యాయము 19వ వచనం చూడండి. 18వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి నా మాట వినుము, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వాద్యములను దేవుని యొద్దకు తేవలను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము మోసేకు తన జీవితంలో చక్కటి ఆలోచన ఇచ్చేవాడు ఇత్రో. ఆ ఇత్రో యొక్క ఆలోచనేనండి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా అదే పాటిస్తున్నాయి. ఇంతమందికి న్యాయం చేయాలంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ తగ్గుతుందా? అస్సలు కాదండి. ఆ సిస్టము, దేశ ప్రధాని, తర్వాత దేశంలో ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ, తర్వాత రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, తర్వాత డిప్యూటీ మంత్రి అండి, వాళ్ళ నుంచి అన్ని లైన్ తీసుకుంటూ ఒకటెన్నికలో ఒకటి ఎందుకు ఏర్పాటు చేశారు? అతనితో కాదని, ఒక్కడు చేయాలంటే కాదు, సిస్టమ్ అనేది అమలు చేయాలి. నువ్వు ఒక్కడు అందరికి న్యాయం చెప్పలేవు. 10 మందికి ఒకరికి, 100 మందికి ఒకరికి, కిందకి వచ్చిన మనం చూస్తాం 100 మందికి ఒకరు, 1000 మందికి ఇద్దరు, ఇలా నీవు విభజించి పరిపాలన చేయి. ఆలోచన చెప్పేవాడు మన దేవుడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ సమయమందు అహిమయేషు అంటే అతన్ని అడిగితే, అయ్యా నువ్వెందుకు దావీదు సామ్రాజ్యంలో ఇంతగా ప్రాణం తెగించి పనిచేస్తున్నావంటే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను దేవుడిని అడిగి తీసుకుంటాను, నా ఆలోచనకర్త నా సహోదరుడే, నా దేవుడే అని చెబుతాడు. మన ఆలోచనకర్తలు ఎవరు? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. 16వ కీర్తన 7వ వచనంలో, 16వ కీర్తన 7వ వచనం చూద్దాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. చూడండి, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఇక్కడ ఆలోచనకర్తలు నేను గుర్తు చేస్తాను. మనం చదువుకున్న రోమపత్రికలో మన ఆలోచనకర్త యేసు ప్రభువు వారు. ఇక్కడ దావీదు ఎవరిని గుర్తు చేస్తున్నాడు? నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. ఒకటి యేసు ప్రభువు వారు ఆలోచనకర్త, రెండవది యెహోవా ఆలోచనకర్త, మూడవది చూడండి 119వ కీర్తన 24వ వచనం. 119వ కీర్తన 24వ వచనంలో నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే శాసనాలే మనకు ఆలోచనకర్తలు. ప్రియ సోదరి సోదరులారా, ప్రతి ఒక్కరము కూడా మనకు ఏ ఆలోచన కావాలన్నా మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు. మనం బలహీనమైపోతాం. మన నమ్మిన దేవుడు కూడా అవమానపరచబడతాడు. మనకి ఏ సమస్య వచ్చినా ఒకటి యేసుక్రీస్తు ఆలోచనకర్త, తండ్రి అయిన దేవుడు యెహోవా ఆలోచనకర్త. మూడవదిగా చూస్తే ఆయన శాసనాలే, ఆయన యొక్క ఆజ్ఞలే మనకు ఆలోచనకర్తగా ఉంటున్నాయి. ఏ సమస్య వచ్చినా బైబిల్ చదువుకోవాలి. ఏ సమస్య వచ్చినా ప్రభువుకు ప్రార్థన చేయి. వారి పక్షాన ఉన్నటువంటి సేవకులు,
పెద్దలు, నమ్మకమైన వారు, విషయాన్ని దేవునికి అప్పగించువారు. ప్రియ సోదరులారా, ఆలోచన అడగాలి, తెలుసుకోవాలి. అది క్షేమం మన కుటుంబాలకి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదండి. అహిమాయేషు నా ఆలోచనకర్త నా దేవుడే, నా సహోదరుడే అంటాడు. ఆలోచనకర్తల లోకములు అనేకులు. సామెతల గ్రంథంలో ఉంటుంది 11వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటుందంటే, నాయకులు లేని జనులు చెడిపోదురు. అన్నమాట చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. నీకు ఆలోచనకర్తలు అనేకులు ఉన్నారండి. లోకస్తుల దగ్గరికి వెళ్ళొద్దు. నీకు ఆలోచనకర్త తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, ఆయన శాసనాలు, సేవకులు, పెద్దలు, భారం కలిగినటువంటి విశ్వాసులని క్షేమానుగోరు వారు ఆలోచనకర్తలు. వారి దగ్గర మనము అడిగి పొందుకోవాలి. అందుకంటున్నాడు ఆలోచనకర్తలు ఉంట రక్షణకరము. మోసేకు ఆలోచనకర్త వాళ్ళ మామ యొక్క ఆలోచన తీసుకొని దైవ చిత్తమే ఉంది, జీవితం బాగుపడింది. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం ముందు యోనాతాను అంటే, అయ్యా నాకు జీవితం ఇచ్చావు, ఇది నీకే అంకితం. అహిమాయేషు అంటే, అహిమాయేషు అయ్యా నా ఆలోచనకర్త నా దేవుడే. మనసులను ఆశ్రయించవద్దండి. ఒకసారి యాకోబు ఏమంటాడంటే 49వ అధ్యాయం ఆదికాండము 6వ వచనంలో ఏమంటాడు చెప్పండి, అన్నమాట చెప్పండి. 49వ అధ్యాయం 6వ వచనంలో ఆదికాండంలో ఏమంటాడంటే, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవు. ఎవరు ఆలోచనలవి? చదవండి అన్నమాట. 49వ అధ్యాయము, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘములతో కలుసుకొనవద్దు. చూడండి ప్రియులారా, కొందరి ఆలోచనలు మనం పాటించాలి, కొందరి ఆలోచనలు మనము విసర్జించాలి. మొహమాటం లేదు. ఎలాంటి వారు వీళ్ళు? ఇక్కడ యాకోబే స్వయం మాట్లాడుతున్నాడు తన కుమారుల గురించి. నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు. ఎవరి ఆలోచనలు? లేవి, షిమియోను. వారి ఆలోచన తీసుకోవద్దు. వాళ్ళు ఎలాంటి వారంటే, వారు మనుషులను చంపిన వారు, రక్తం ఒలికించిన వారు, పశువుల యొక్క గుదికాలు నరికిన వారు, నరహంతకులు. వారి ఆలోచన తీసుకోవద్దు. జీవితము చిన్న భిన్నము, వారి ఆలోచనలు మంచివి కాదు అని పురిలారా సోయాన తండ్రి చెబుతున్నాను. ఈరోజు ఈ మధ్యాహ్న కాలం ముందు కొందరి ఆలోచనలు మనం తీసుకోకూడదండి. నరహంతకులు, చెడ్డవారు, దుర్మార్గపు వారు, అన్యాయం చేయవారు, అక్రమం చేయవారు, వ్యభిచారస్తులు, లోకంలో రకరకాల మనుషులు ఉన్నారు. అందరి ఆలోచనలు మన జీవితానికి క్షేమం ఇవ్వవు. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. లోకములో మనం బ్రతుకుచున్నాం కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా, ఏ లోటుపాట్లు వచ్చినా మన దేవుడే మనకు ఆలోచనకర్త, మన ప్రభువే మనకు ఆలోచనకర్త. ఆయన శాసనాలే మనకు ఆలోచనకర్తలై ఉన్నాయి. వాక్యాన్ని బట్టి మనం ప్రేమించుదాం, వాక్యాన్ని బట్టి మనం క్షమించుదాం, వాక్యాన్ని బట్టి మనం ఆలోచన తీసుకొని బ్రతకాలి. అహిమాయస్సు యొక్క జీవితం అలాగనే దేవుని యొక్క ఆలోచన మేరకే తన జీవితాన్ని దావీదు యొక్క సామ్రాజ్యములో ఆయన అలాగే బ్రతికాడు. కాబట్టి సహోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు అహిమాయస్సు వలె మన జీవితంలో కూడా మన యొక్క ఆలోచన దేవుడై ఉండాలి. ఎక్కడ కుటుంబ రంగంలోనైనా, సంఘ రంగంలోనైనా, ఎక్కడైనా సరే ఏది చేసినా ఆలోచన అది వాక్యమై ఉండాలి. ఇదిగో ఈ ఆలోచన, ఈ పని చేశాను, దీనికి సంబంధించిన ఆధారం బైబిల్లో ఉంది, అందుకే నేను ఈ పని చేశాను, అందుకే నేను ఇలా బ్రతుకుతున్నాను. కాబట్టి ఇలాంటి వాక్య ఆధారాలు మనకు ఆలోచనల కర్తలమై ఉన్నాయి. మనం ఆధారం చేసుకొని మన జీవితంలో బ్రతకాలి. అయితే దావీదు యొద్దకు వెళుతున్నారు అహిమాయస్సు, యోనాతాను. వెళుతున్నారు, పరిగెడుతున్నారు. బహురీం అనే ప్రాంతం వచ్చేసరికి
ఆ బహురీములో ఒక బావి కనపడింది, అందులో దాగుకున్నారు. బహురీము, బహురీము అంటే అర్థం ఏమిటి? బహురీము అంటే ప్రియులారా యవనస్తులు అని అర్థం. బహురీము అంటే యవనస్తులు. నిజంగా యవ్వన కాలములో మనము దేవుని యొక్క పని కోసం ప్రయాసపడాలి. యవనస్తులు ఎలా ఉంటారు? యవనస్తులు ఎలా ఉండాలి? ఒక మాట దీనికి చూద్దాం. 110వ కీర్తన 110వ కీర్తన 3వ వచనం. 110వ కీర్తన 3వ వచనం. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై, చూడండి, పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయపు గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఎవరు అరుణోదయపు గర్భం నుంచి వస్తున్నారు? యవనస్తులు. యవనస్తులు వాళ్ళు ఎలా ఉన్నారంటే పరిశుద్ధాలంకృతమైనటువంటి మంచు వలె అన్నాడు. పరిశుద్ధతను ఇవన్నీ వివరించడానికి కాదు, కానీ ఒక మాట అంటే యవనస్తులు పరిశుద్ధతను కలిగి ఉండుటయే అలంకారం. పరిశుద్ధతను కలిగి ఉండాలి. అహిమయేషు, యోనాతాను పరిశుద్ధులు. పరిశుద్ధత అనే వస్త్రాలు వాళ్ళు ధరించుకొని ఎలా వస్తున్నారంటే అరుణోదయపు గర్భముల నుంచి వచ్చు అరుణోదయపు గర్భముల నుండి వచ్చి నీ యొద్దకు వచ్చెదరు అన్నాడు. మంచు వలె. ప్రియ సోదరి సోదరులారా, యవన కాలములో మన జీవితాలకు అలంకారం ఏది అంటే అది పరిశుద్ధత. పరిశుద్ధత. బహురీము అనగా యవనస్తులు. ఆ యవనంలో ఏముంది అంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి ఉండాలి. అపవిత్రమైనటువంటి పనులకు దూరంగా ఉంటూ పరిశుద్ధతనే మనం వస్త్రముగా ధరించుకొని దేవుని యొక్క రాజ్యములో మనం పోరాడేవారుగా ఉన్నాం. అయితే వాళ్ళు బయలుదేరుతున్నారు. అక్కడి నుంచి బయలుదేరేది ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ సామ్యూయేలు గ్రంథం 17వ అధ్యాయము. 2వ సామ్యూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17 వచనం చూడండి. 17వ అధ్యాయం 17 వచనం. 17వ అధ్యాయం 17 వచనంలో తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండినట్లు యోనాతానును అహిమయేషును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి, చాలండి ఇక్కడ చూడండి, వాళ్ళు ఎక్కడ నిలిచి ఉన్నారు? ఎన్రోగేలు అనే స్థలం దగ్గర నిలిచి ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్రోగేలు అనే స్థలం దగ్గర నిలిచి ఉన్నారు. ఎన్రోగేలు అంటే ఆ పేరుకు అర్థము మనం విడదీస్తే పిల్లరా చాకలువాని బండ అని అర్థం వస్తుంది. చాకలువాని బండ లేదా చాకలువాని ఊట అని అర్థం వస్తుంది. చాకలువాని ఊట. ఈ ఇద్దరు ఎక్కడున్నారంటే చాకలువాని ఊట దగ్గర ఉన్నారు. ఎవరెవరు? అహిమయేషు, యోనాతాను. ఇద్దరు ఎక్కడున్నారంటే ఎన్రోగేలు దగ్గర ఉన్నారు. అంటే చాకలువాని ఊట. చాకలువాని దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు చాకలువాడు? మన బట్టలు ఏం చేస్తాడండి? బట్టలన్నీ నానబెట్టి, చాకలువాడు ఏం చేస్తాడు? బట్టలన్నీ నానబెట్టి బండకేసి కొడతాడు. వాషింగ్ మిషన్లో వేయలండి. వాషింగ్ మిషన్లో వేస్తే బట్టలు నలిగిపోయేమో. చాకలువాని దగ్గరికి వెళ్తే బండకేసి కొడతనే ఉంటాడు. ఎందుకు కొడతాడు? బట్టల మీద కోపమా? మురికి పోవడానికి. నీవు నేను ఎక్కడ ఉండాలంటే చాకలువాని ఊట అనగా చాకలువాడు ఎవరండి? మాలాకి గ్రంథంలో ఉంటుంది. ప్రతిదీ ప్రియులారా మనకి ఉన్న రెఫరెన్స్లే మనం అర్థం చేసుకుంటే ఆయన చాకలువాని సబ్బు. నీవు నేను మనం అందరము కూడా చాకలువాడు ఊటనటువంటి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఉతుకుతాడు. ఆయన ఉతుకుతాడు. కోపంతో కాదండి, మనలో ఉన్న మస్టిపోవడానికి ఆయన ఉతుకుతాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎన్నో ఆధారాలు ఉన్నాయి, కానీ మన యొక్క జీవితంలో మనం ఉండవలసిన స్థలం ఏదంటే చాకలువాని ఊట. ప్రభు దగ్గర ఉండాలి. మన మస్టంతా తీసివేసి ఆయన తెలుపు చేసి పరలోకపు వైభవం, నిత్య రాజ్యానికి మనం తీసుకొని పోతాడు. ఆ విధంగా ఈ యోనాతాను, అహిమయేషు వాళ్ళు ఉండే స్థలం ప్రత్యేకత, వారు దాగిన బహురీము ప్రత్యేకత, వారి యొక్క జీవితమే ఒక ప్రత్యేకత.
దావీదు కోసం ఎంత ప్రయాసపడిరో ప్రభు కోసం మనం ఎంత ప్రయాసపడుతున్నాం? యోనాతాను వలె జీవితాన్ని అప్పగించామా? అహిమాయేషు వలె నిర్ణయాలు, జీవితం నీదై ఉండవచ్చు, నా జీవితం నా ఇష్టమనవచ్చు. జీవితం పైన నిర్ణయము, నీ జీవితాన్ని ఇచ్చింది దేవుడు. ఆయన యొక్క నిర్ణయాలు నీ జీవితంలో ఉండాలి. నా బ్రతుకు నా ఇష్టం అంటే ప్రియ సోదర నష్టపోతావు. నీ గుండె నీదే, నీ మాట వినని రోజు వస్తుంది. నీ కాలయాలు, నీ ఊపిరితిత్తులు, నీ కిడ్నీలు నీవే, నీ మాట వినని రోజు ఒకటి వస్తుంది. జీవితం నాదయ్యని విర్రవీగవద్దు, గర్వపడవద్దు. జీవితం ఇచ్చినవాడు దేవుడు. ఆయన ఆలోచనలు తీసుకో. నీ జీవితమైన అంకితం చేయి. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు. నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. ఈ లోకము ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. జీవితం ఒకటే. మరలా ఇలాంటి వాక్యం వింటమో లేదో తెలియదు. ఇలాంటి సందర్భం వస్తుందో రాదో తెలియదు. ఉన్న పాటన ఉన్న చోటన మనసు మార్చుకొని నీ జీవితాన్ని ప్రభుల వారికి ఇవ్వు. నీ జీవితం ధన్యమవుతుంది. ప్రతిది కూడా దావీదు కోసం ఒక అరిక్యుడైన ఉషై, యోనాతాను, అహిమాయేషు, తర్వాత ఒక ఇల్లాలు ఎంత ప్రయాసపడి వాళ్ళ పాత్ర ఎంత చక్కగా నిర్వర్తించారో ఒకసారి చూశాము. మనము కూడా సేవా జీవితంలో ప్రభు కోసం అలా వాడబడాలని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించాడు.